బోడగా ఉంటాయనేమో వీటికి బోడ కాకరకాయలు అని పిలుస్తారు. మరి మేమైతే బోడ కాకరకాయ అనే అంటాం. మరి మీరే కాకరకాయ అంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కొంతమంది ఆకాకరకాయ అని కూడా అంటారని విన్నాను. మరి మీరేమంటారో నాతో షేర్ చేసుకోండి. వీటితో పులుసు చేస్తే సూపర్బ్‌గా ఉంటది తెలుసా? సో, ప్రాసెస్ చూపిచ్చేసాను చూసేయండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని వాటిని మగ్గిచ్చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న బోడ కాకరకాయలని ఏసుకోవాలి. బోడ కాకరకాయలు ముదిరివైతే గింజలు తీసేయండి. లేతవైతే అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాంట్లో పులుసు అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మీ క్వాంటిటీకి తగినట్లు వాటర్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు, జీలకర్ర, మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఏ పులుసులోకైనా జీలకర్ర, మెంతుల పొడి వేస్తే ఆ పులుసు రుచి అమోఘంగా ఉంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన బోడ కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే.